రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. గాంధీ భవన్లోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. నిరసన దీక్షలో కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. సాయంత్రం వరకు నిరసన దీక్ష అయితే కొనసాగనుంది. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇలాంటి చర్య చేపట్టింది. ఒక సెషన్ కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ ఆధారంగా అంత పెద్ద కుంభకోణాలు ఉన్నాయని చెప్పి రాహుల్ గాంధీ గొంతు నొక్కడాన్ని, ఆయన మాట్లాడితే మొత్తం కూడా ఈ బీజేపీ పని అయిపోతుందని చెప్పి ఈ ఇష్యూని డైవర్ట్ చేపించి మనల్ని విధుల్లోకి తీసుకొచ్చి మనం కూడా అదానికి వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయకుండా ఉండటానికి ఇవాళ ఒక పార్లమెంట్ సభ్యులు, అది మామూలు పార్లమెంట్ సభ్యులు కాదు, ఇలా దేశం కోసం ప్రాణాలు చెప్పి వదిలిపెట్టే కుటుంబం గెలిచిన పార్లమెంట్ సభ్యులు. నిజంగా దీనందరూ కూడా ఖండిస్తూ తప్పకుండా రాహుల్ గాంధీ గారి కోసం మనమంతా అవసరం ఉంటే ఆయన ఎంతో ఉంటూ ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన కోసం ఆయనకు మద్దతుగా ఏ ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా దీన్ని ఉపసంహరించుకునే వరకు కూడా పోరాటం చేస్తామని అవసరమైతే రేపు ఢిల్లీలో మా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే గారు